యూజీసీ నిబంధనల పేరుతో ఉన్నత విద్యామండలి భాషల పట్ల ఏకపక్ష ధోరణి విడనాడాలి తెలుగు అధ్యాపకులు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలల తెలుగు అధ్యాపకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కె అరుణప్రియ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూజీసీ నిబంధనల పేరుతో ఉన్నత విద్యామండలి డిగ్రీ స్థాయిలో తెలుగు భాష పట్ల వివక్షతని విడనాడాలని తెలియజేశారు. ఇప్పటి వరకు డిగ్రీ విద్యార్థులకు తెలుగు 20 క్రెడిట్ ఉండగా యూజీసీ నిబంధనల పేరుతో 12 క్రెడిట్లకు తగ్గించడం సరికాదని, దీనివల్ల విద్యార్థులు తర్వాత స్థాయి పీజీలో అడ్మిషన్ పొందడానికి అర్హత సాధించలేరని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్ట్ కళాశాల డీన్ ప్రొఫెసర్ అంజిరెడ్డి మాట్లాడుతూ భాషల స్థాయిని తగ్గించడం వల్ల విద్యార్థుల్లో భావ వ్యక్తీకరణ నైపుణ్యం తగ్గిపోతుందని, ప్రతిభ ఎంత ఉన్నా భావ వ్యక్తీకరణ సామర్థ్యం లేకపోతే వృధా అని తెలియజేశారు. సీనియర్ అధ్యాపకులు డాక్టర్ కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్థానిక భాషలకి ప్రాధాన్యత ఇస్తూ సాంకేతిక విద్యను కూడా మాతృభాషలోనే బోధించాలనే నిబంధన తీసుకొస్తున్న సమయంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి భాషల యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించడం శోచనీయమని, పాలకులకి భాష పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా అధ్యాపకులు డాక్టర్ ఎం ఆనంద్ వ్యవహరించగా, ఈ సమావేశానికి విశ్వవిద్యాలయ స్థాయిలోని వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపకులు పాల్గొని ఉన్నత విద్యామండలి నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అనంతరం కొన్ని తీర్మానాలు చేసి విశ్వవిద్యాలయ ఉపకులపతికి మెమరాండం అందజేశారు.